ఆదిలాబాద్ జిల్లా సైద్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపస్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైద్యుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మే 20వ తేదీన జిల్లా స్థాయిలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేడిగూడలో ఇందిరా మహిళల గృహ ప్రవేశానికి కలెక్టర్ హాజరయ్యారు. जोड़े में दर्द हो गया तो उस टाइम पेन किलर लेते हैं? नहीं लेते सर मैं तक तो वेट करना सर अच्छा हो गया పంపించాము చేసినాము నాకు సోలార్ ఇచ్చేసాము పైప్ కూడా ఇచ్చేసాము అన్నీ అయిపోయినాయి. ఒకటి ఆ బ్యాంక్లో ఒకటి మాఫీ అవ్వాలి ऑफिस पे नहीं रासिस्ता सर మేడం अम्मा ऑफिस पे ఆఫీస్ స్టెప్స్ రాయాలి కదా అది నంబర్ అంటే ఓకే కానీ ఆఫీస్లో మాత్రం నంబర్ ఇవ్వాలి. మరి ఆఫీస్లో సైడ్ ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ అది చూసాము అది ఇట్లానే కదా ఉండేది. 6 డాక్టర్లు, ఒకటేమో గర్భిణీ స్త్రీల సందర్భంగా డాక్టరు, ఒకరేమో పిల్లల సందర్భంగా డాక్టరు, ఒకరేమో ఎవరికి నొప్పి ఎక్కువ అవుతున్నాయి వాటి సందర్భంగా డాక్టర్లు, తర్వాత ఈ మన డెంటల్ సందర్భంగా సో వాటి సందర్భంగా ఒక డాక్టరు, కంటి సందర్భంగా ఒక డాక్టరు, సో అట్లా 6 డాక్టర్స్. తర్వాత ఒకరేమో జనరల్ అంటే ఎప్పుడైనా అట్లా ఏమైనా చాలా ఇబ్బందులు ఉన్నారంటే పిహెచ్సి దగ్గర కానీ లేదు మీకు అక్కడ సబ్ సెంటర్ ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూపించండి. అంటే ఇది మనం ఇప్పటి నుంచి కొంత కంట్రోల్ చేస్తే మీ వయస్సు అంటే మీ వయస్సు ఏవైతే ఉంటాయో మీరు మంచిగా ఉంటారు. లేదు కష్టపడి ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇస్తారా ఎవరన్నా? ఇవ్వరు కదా. సో కొందరు బాగా తింటున్నారు మళ్ళీ ఇట్లా చేస్తారు. సో ఆ తంబాకు జర్దా బీడి ఖైనీ ఫ్రీగా రాదు. దాని బదులు కొంచెం ఇంకా వేరే తినండి, పండ్లు తినండి, గుడ్లు తినండి, మీ నచ్చిన ఏవైతే కూరగాయలు తినండి. ఖర్చు అంటే ఇటు ఖర్చు పెడతారు, ఈ తంబాకు జర్దా లేదు బీడి లేదు ఖైనీ అవి ఖర్చు పెట్టిన తర్వాత ఆరోగ్యం నాశనం అవుతాయి. దాని బదులు మరి ఎక్కడ ఖర్చు పెట్టాలి? పండ్లులో, కూరగాయలలో, గుడ్లులో, అంటే మీ నచ్చిన ఏవైతే మీకు నచ్చుతున్నాయి అవి తింటే మీ ఆరోగ్యం బాగా అవుతాయి. సో మంచి అలవాట్లు ఉండాలి. అంటే ఇది అవగాహన ద్వారానే అవుతాయి, ఎంత చెప్పినా తక్కువదే. కానీ మీరు ఎవరైనా ఇది అర్థం చేసుకొని ఒక కుటుంబంలో ఒక మహిళలు అర్థం చేసుకున్నారు అనుకోండి, కుటుంబంలో అందరికీ అర్థం వచ్చినాయి దాదాపు.